అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్ని చోట్ల పిడుగులతో పడ్డ తేలికపాటి ఓ మోస్తరు నుంచి వానలు పడతాయని సూచించింది. వర్షం పడే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది వాతావరణ శాఖ. ఏపీలో ఇవాళ పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అలాగే అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మార్కాపురం, నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ఇక ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లోని పలు ప్రాజెక్టులకు వరద రాక మొదలైంది. గోదావరి బేసిన్లో సింగూరు, నిజాం సాగర్ మినహా మిగతా ప్రాజెక్టులకు స్వల్పంగా ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు కృష్ణాలో కూడా వరద ప్రవాహాలు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంప్ హౌస్లో 2, గాయత్రి పంప్ హౌస్లో 3 పంపుల ద్వారా నీరు ఎత్తిపోస్తున్నారు. ఎగువను కురుస్తున్న వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. 24 గంటల వ్యవధిలో 6250 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1395 అడుగులకు చేరింది. అలాగే కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులైతే ప్రస్తుతం అది 691 అడుగులకు చేరింది. మరింతగా వరద వస్తే ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. రైతులు, గొర్రెల కాపరులు, ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పార్వతి బ్యారేజ్ జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పార్వతి బ్యారేజ్ మొత్తం 74 గేట్లు ఎత్తారు. దిగువకు 20,371 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువను కురిసిన వర్షాలతో జూరాలకు వరద పోటెత్తింది. 91,000 క్యూసెక్కుల నీళ్లు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లు 1 మీటర్ ఎత్తారు. దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు 81,695 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్స్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 79,403 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 824 అడుగులకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగున ఛత్తీస్గఢ్లో కురిసిన వర్షాలకు తాలిపేరు రిజర్వాయర్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో 24 గేట్లు ఎత్తి 99,761 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. నీటి విడుదల ప్రారంభం కావడంతో తాలిపేరు ఆయకట్టు కింద ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచనలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.